ఎన్నికల సమరానికి తెరలేచింది. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లలో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 28 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకుంటున్న బీజేపీ అదే జోష్తో 2 రాష్ట్రాల్లోని ఎన్నికల్లో దూసుకుపోతూ ఉండగా 6 నెలల మోడీ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రచారం నిర్వహించింది కాంగ్రెస్. తొలి విడతలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో 123 మంది, జార్ఖండ్లో 199 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటై 14 ఏళ్లు గడుస్తూ ఉంటే అందులో 11 ఏళ్లు పాలించిన బీజేపీ ఈసారి కూడా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. కానీ జార్ఖండ్ లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో సభలు పెట్టారు. రాష్ట్రం అభివృద్ధికి దూరంగా ఉండిపోవడానికి బీజేపీనే కారణమని సోనియా ఘాటుగా విమర్శించారు. ఇక జమ్మూ కాశ్మీర్లో వివాదాస్పదంగా మారిన ఆర్టికల్ 370 ఈ ఎన్నికలను ప్రభావితం చేయనుంది. ఈ ఆర్టికల్ పై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఇప్పటికే సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శిస్తూ వస్తున్నారు. కానీ సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన జోష్తో ఎలాగైనా జమ్మూ కాశ్మీర్లో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. మొత్తానికి తొలి విడత ఎన్నికల్లో తక్కువ స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈ విడతలో ప్రజల స్పందనను బట్టి ప్రచారాన్ని అన్ని పార్టీలు మరింత ముమ్మరం చేయనున్నాయి.